వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నిన్నను కేంద్ర ప్రభుత్వం వారు 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లోనే చాలా వరకు ప్రజలు అనుకున్నది ఏంటంటే ఈ సంవత్సరం ఒక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకి చాలా భారీ ఎత్తున నిధులు సమకూరుస్తారని, రాష్ట్రాల అభివృద్ధికి కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని చాలా వరకు అనుకోవడం జరిగింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకుండా జనరల్గా బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారో అదే విధంగా ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా ఈ 5 రాష్ట్రాల మీద ఏమీ దృష్టి పెట్టడం జరగలేదు. కాకపోతే దీనికి సంబంధించి అసలు ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు ఈ సంవత్సరంలో దాదాపు ఒక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం. ఈ 5 రాష్ట్రాల్లోనే బీజేపీకి పెద్దగా స్టేక్ లేదు. తమిళనాడులో కానీ, కేరళలో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ ఆ బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు. దీంతో ప్రత్యేకంగా ఈ రాష్ట్రాలకి అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కేటాయించినా అది బీజేపీ ప్రభుత్వానికి పెద్దగా ఉపయోగకరంగా ఉండే అవకాశం లేదు. దీనితో వాళ్ళు ప్రత్యేక దృష్టి ఈ రాష్ట్రాల మీద పెట్టకుండా మామూలుగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాకపోతే ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏమైనా సరే ఉపయోగకరంగా ఉంటుందా అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే డైరెక్ట్గా మన రాష్ట్రానికే కాదు, వాళ్ళు ఏ రాష్ట్రానికి కూడా ఆ రాష్ట్రానికంటూ ప్రత్యేకంగా నిధులు ఎక్కడా కేటాయించడం జరగలేదు. కొన్ని కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల వల్ల, ఆ పథకాల వల్ల మన రాష్ట్రానికి కొంతవరకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి మన రాష్ట్రం కూడా క్యారిడర్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ముఖ్యంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాల్లోని కోస్టల్ ఏరియాలతో ఈ రేర్ ఎర్త్ మెటల్స్కి సంబంధించి ఒక క్యారిడర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కొంతవరకు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పూర్వోదయ పథకం కింద, అంటే ఈ పథకాన్ని యాక్చువల్గా గత బడ్జెట్ సమావేశాల్లోనే పెట్టడం జరిగింది. ఈ పూర్వోదయ పథకం కింద బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ మొత్తం ఒక 5 రాష్ట్రాలని పూర్వోదయ పథకం కింద తీసుకొచ్చి ఈ 5 రాష్ట్రాలని పూర్తిగా అభివృద్ధి చేయడం కోసమని కొన్ని ప్రత్యేకమైన నిధులను కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో ఈ 5 రాష్ట్రాల్లోనే ఒక ఇండస్ట్రియల్ క్యారిడర్ ఏర్పాటు చేయడం కోసమని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. దానికి అనుగుణంగా కొన్ని నిధులు కూడా మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకం ద్వారా కూడా కొంతవరకు మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఇక వ్యవసాయంగా పరంగా చూసుకుంటే ఈ కొబ్బరి తోటలు, కోకో తోటలు, అదేవిధంగా ఈ జీడిపప్పు వీటికి సంబంధించి అభివృద్ధి కోసమనే కొంత ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పి ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉండేవి. అదేవిధంగా ఈ మత్స్య సంపద మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు. దీనికి కొంతవరకు నిధులను కూడా కేటాయిస్తున్నారు. అదేవిధంగా టెక్స్టైల్ పాలసీ కూడా చాలా వరకు అభివృద్ధి చేయడం కోసమని ఈ టెక్స్టైల్ డిపార్ట్మెంట్కి చాలా వరకు నిధులు కేటాయించడం జరిగింది. ఇవన్నీ మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉండేవి. కాకపోతే డైరెక్ట్గా మనకి ఏ విధమైన అడ్వాంటేజ్ లేకపోయినా ఈ పథకాలని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మన రాష్ట్ర అభివృద్ధికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడికి చాలా వరకు ఈ పథకాలను ఎలా రాబట్టుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అటువంటి వాటి మీద చాలా వరకు అవగాహన ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ పథకాలన్నింటినీ సమర్థవంతంగా ఉపయోగించుకొని మన రాష్ట్రానికి
ఎక్కువగా నిధులను తీసుకొచ్చి ఈ సంవత్సరం మన రాష్ట్ర అభివృద్ధికి చాలా వరకు ఉపయోగకరంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.